అయినా ఇంకొకరు మిస్ అయ్యారు. మేడం గారు పైకి ఎక్కండి. ఇది స్క్రీన్ షాట్ తీయడమే. ఓ వీడియోనా? ఇది లేదు. హాయ్ చెప్పండి. హాయ్. స్టైల్ అమ్మాది. ఎవరిది? చాలా ఉన్నాయి. అరే అత్త దగ్గర చాలా ఉన్నాయి రాయి. హాయ్ చెప్పండి. ఎవరైనా ఏమన్నా మాట్లాడండి. డీమార్ట్ వెళ్తున్నామని చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. హలో, వెల్కమ్ బ్యాక్ టు చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. మేమైతే ఈరోజు సండే మా పిల్లలందరినీ బయటకు తీసుకువెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. జస్ట్ మేము ఇలా స్టార్ట్ అయిన వెంటనే వర్షం కూడా స్టార్ట్ అయింది మాతో పాటే. మేము యాక్చువల్గా ఫస్ట్ డీమార్ట్ అని స్టార్ట్ అయ్యాం. కానీ డీమార్ట్తో పాటు జనరల్లీ సండే అంటే ఫుడ్తోనే కదా మనకి. సో ఫాస్ట్ ఫుడ్ తిందాము అని చెప్పేసి, అంటే లైక్ పానీపూరి అలాగా. బట్ పానీపూరి ఎక్కడ మాకు కనిపించలేదు. కాకినాడలో మేము కాకినాడ వెళ్తున్నాము. సో వి గోయింగ్ టు కాకినాడ ఈట్ స్ట్రీట్. మేము అక్కడికి వెళ్ళి ఏం చేసామో మొత్తం కూడా ఈ వ్లాగ్లో చెప్తాను. అండ్ ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఇద్దరు నా పిల్లలు అండ్ ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట. సో మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు. మేము వెళ్తూ ఉంటే బాగా ట్రాఫిక్ జామ్ ఉంది. ఏంటా అని చెప్పి చాలాసేపు వెయిట్ చేసాం. బట్ అక్కడ ఒక యాక్సిడెంట్ ఏదో జరిగింది. అక్కడ ఏదో పోలీసెస్ అందరూ చాలామంది ఉన్నారు అక్కడ. సో వెనక్కి మళ్ళీ రివర్స్ చేసి ఇది మనం క్రాస్ చేయలేము అని చెప్పేసి వెనక్కి అయితే తిప్పుకున్నాము కారు. మా పిల్లలు చాలా అల్లరి చేస్తారు. యాక్చువల్గా నేను ఫోటో తీద్దాము అని చెప్పేసి సెల్ఫీ స్టిక్ తీసా. బట్ దానికి మా పిల్లలు కెమెరా ఉన్నది మాయించేసేసారనమాట. అందుకే వీడియో తీయాల్సి వచ్చింది అండ్ ఒక వ్లాగ్ కూడా అయిపోయింది. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ కాకినాడ ఈట్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాం. అక్కడ మా పిల్లలు చేసిన అల్లరి అయితే మామూలుగా లేదు. పావ్ బాజీ ఆర్డర్ చేసాము అండ్ ఫైనల్లీ నేనైతే ఈట్ స్ట్రీట్కి అయితే వచ్చేసా. పైన స్కై చాలా బాగుంది కదా, వర్షం పడింది అప్పుడే. సో స్కై అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. వెనక మీకు బోట్ కనిపిస్తుంది కదా, పావ్ బాజీ. మేము ఇక్కడ సర్కిల్లా కూర్చున్నాము టేబుల్స్ వేసుకుని. పావ్ బాజీ అయితే ఆర్డర్ చేసాము. బట్ ఇక్కడ కూర్చోవడం ఇంత వర్కౌట్ అవ్వలేదు. మా పిల్లలు మేము ఏదైతే ఆర్డర్ చేసామో ఆ పావ్ బాజీ మొత్తం కిందే పడేశారు. సో వెంటనే మేము పక్కన రౌండ్ టేబుల్ విత్ చైర్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి షిఫ్ట్ అయిపోయాము. ఫైనల్లీ మేము అక్కడ కంప్లీట్ చేసాము. బట్ అక్కడ టేబుల్ దగ్గర ఎవరైతే ఉందో అది మాత్రం మేము ఏమీ ఆర్డర్ చేయలేదు. ఆ తాత అయితే బుస్ బుస్ అని చూస్తున్నాడు మమ్మల్ని. అయినా ఓకేలే, పిల్లలే కదా ఏమవ్వదు అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ ఇక్కడ కూర్చున్నాం. పావ్ బాజీ తినడం అయిపోయింది. నెక్స్ట్ మేము వచ్చింది అయితే షవర్మాకి. ఇక్కడ షవర్మా చాలా బాగుండిద్ది. ఎక్స్ట్రా చీజ్ కూడా వేయించుకోవచ్చు 20 రూపీస్తో. చాలా బాగుండిద్ది అండ్ పిల్లలు కూడా తినేయచ్చు. మ్యాక్సిమం అంత స్పైస్ ఉండదు. మా పిల్లలు అయితే పిచ్చి అల్లరి చేశారు. వెనక గ్యాస్ కనిపిస్తుంది కదా, మా వాడైతే ఆ గ్యాస్ ఆఫ్ చేసేసి ఆన్ కూడా చేసేసాడు. బట్ వాళ్ళకి తెలియలేదు లక్కీగా, లేదంటే ఎన్ని తిట్లు తిట్టి మమ్మల్ని బయటికి పంపించేసేవారు. పిల్లలతో బయటికి వెళ్దాం అని అనిపిస్తుంది ఇంటికి వచ్చినప్పుడు. అది ట్రావెల్ చేసి మేము వెళ్ళాక అమ్మో ఇంకెప్పుడు రాకూడదు అని అనిపిస్తుంది. కానీ ఇంటికి వచ్చేసాక అక్కడికి వెళ్దామా మళ్ళీ అని అనిపిస్తుంది. పిల్లలు ఎవరికి దగ్గర వదిలి మేమైతే వెళ్ళలేం కాబట్టి బయటకు వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది, ఇంటికి వచ్చినప్పుడు ఇలా అనిపిస్తుంది. మా అమ్మాయి అయితే చాలా కష్టపడి 10 రూపీస్ సేవ్ చేస్తుంది. ఈ 10 రూపీస్తో పెన్సిల్ అండ్ ఎరేజర్ కొంటుందంట. సో మేము డీమార్ట్కి వెళ్తున్నాం ఈ 10 రూపీస్ పట్టుకొని. 10 రూపీస్తో ఎరేజర్ వస్తుంది, 1 పెన్సిల్ వస్తుంది. నీకు ఈ 10 రూపీస్ ఉన్నాయి నీ దగ్గర. పెన్సిల్ బాక్స్ దొరికింది అది ఇంట్లో. సరే సరే పెన్సిల్ బాక్స్ నువ్వు కొను.
పెద్దదా I want citrus. ఏదేమైనా ఫాదర్కి డాటర్కి మధ్య మాత్రం ఒక మంచి బాండింగ్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. నేను నా మ్యారేజ్ అయ్యాక మా ఫాదర్ని చాలా మిస్ అవుతున్నాను. అండ్ వీళ్ళు మా పిల్లలు వాళ్ళ నాన్నతో ఆడినప్పుడల్లా నా చిన్నప్పటి మెమొరీస్ అన్నీ కూడా బాగా గుర్తొస్తూ ఉంటాయి. నేను కూడా మా నాన్నతో ఇలా చేశాను కదా, అలా చేశాను కదా అని చెప్పేసి. సో అవి కూడా నేను అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాను. ఫైనల్గా షవర్మా అయితే చేతికి వచ్చింది. 3 షవర్మాస్ చెప్పాము, హాఫ్ చేసుకున్నాము. మేము ఆల్రెడీ ఫుల్గా పావు బజ్జీ అండ్ మంచూరియా వేసేసి వచ్చాము. అండ్ ఈ షవర్మా అయితే చాలా బాగుంది. ఎక్కించలేక ఫైనల్లీ షవర్మా అయితే కంప్లీట్ చేయాల్సి వచ్చేసింది. మా పిల్లలు కూడా బాగానే తిన్నారు. అండ్ ఇది పెద్ద స్పైస్ లేదు, ఇక్కడ చాలా బాగుంటుంది షవర్మా. సో సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది. అండ్ అన్నీ అయ్యాక ఏదైనా తాగాలి కదా, సో మేము అందుకే సోడా తాగుదామని చెప్పేసి సోడా హబ్కి అయితే వచ్చాము. ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. బట్ మేము మాత్రం రెగ్యులర్గా యాజ్ యూజువల్ ఎప్పుడు తాగేదే తీసుకున్నాం. అండ్ చాలా బాగుంది. సో నేను మా అమ్మాయి చాలా కష్టపడి 10 రూపీస్ దాచింది అని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి మేము డీమార్ట్కి 10 రూపీస్ తీసుకుని వెళ్ళాము పెన్సిల్ అండ్ షార్ప్నర్ కొనడానికి. ఫైనల్గా మేము కొన్నామో లేదో లాస్ట్లో చెప్తాను. కాకినాడలో ఉన్న డీమార్ట్కి అయితే మేము వచ్చేసాం. ఇది కాకినాడ సండే అయితే ఈ డీమార్ట్ అసలు ఖాళీనే ఉండదు. ఏంటో ఊరికి టైంపాస్ చేసే వాళ్ళు వస్తారు, ఊరికి టైంపాస్ చేద్దామని చెప్పేసి థౌజండ్స్లో బిల్ చేసే వాళ్ళు కూడా వస్తారు. ఆ లిస్ట్లో మేము కూడా ఉన్నామనుకోండి. సో ఫైనల్లీ మేము ఎంత బిల్ చేసామో అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇది కూడా పెట్టేయాలా? మా పిల్ల గ్యాంగ్ని కూడా డీమార్ట్కి తీసుకెళ్ళాము. కానీ బయట అక్కడ స్కాన్ చేస్తారు కదా, సో వీళ్ళని కూడా ప్రతి ఒక్కరిని చేయాలంట స్కానింగ్. వాళ్ళు కూడా చక్కగా చేయించుకున్నారు, నవ్వుకున్నారు. వీళ్ళైతే ఫస్ట్ వెళ్ళంగానే బ్రెడ్ అయితే వేసేసారు. ఇంటికి వెళ్ళి పెద్దగా పావుబాజీ పొడి చేసేద్దాం అని చెప్పేసి ఫైనల్గా మేము పావుబాజీ బ్రెడ్ అయితే తీసుకున్నాం, కానీ పావుబాజీ మసాలా అయితే మర్చిపోయాము. సో ఆ బ్రెడ్స్ వచ్చాక ఇంటి దగ్గర వీళ్ళు తినేస్తారు, మేము చేస్తాము. ఫైనల్గా చూడాలి. అండ్ ఫైనల్గా సరుకులు అయితే కొనడానికి వచ్చాము, కానీ మేమేమీ తీసుకోలేదు. సండే ఇదంతా మా మావయ్య గారి సెక్షన్ అనమాట, సరుకుల సెక్షన్ అనేది. సో నేనైతే ఏం తీసుకోలేదు. నాకు పిల్లలకు కావాల్సింది ఫస్ట్ నెయ్యి అండ్ బెల్లం కాబట్టి ఆ 2 తీసుకున్నాము, దేవుడికి కూడా కావాలి అని చెప్పి, అంతే. అండ్ వీళ్ళకి కావాల్సినవి పెన్సిల్ అండ్ షార్ప్నర్, అవి మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న స్కూల్కి వెళ్ళే టైం వరకు వీళ్ళు ఉంచరు కాబట్టి స్కూల్కి వెళ్ళే టైంలో మనం తీసుకుందాము, ఇప్పుడైతే వద్దు అని చెప్పేసి. ఫైనల్గా మేమైతే ఏం కొన్నాము అంటే ఇంకేం కొంటాము, మిల్క్, పన్నీరు అండ్ కర్డ్, గీ అండ్ జాగరి, అంతే. మొత్తానికి ఇంకా పిల్లలకి చాక్లెట్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకున్నాము. మొత్తానికైతే ఒక 3000 బిల్లు చేసాము. మనం ఒక 1000 రూపాయలైనా బిల్ చేయందే బయటికి రాము కదా, సో ఆ లిస్ట్లో మేము కూడా ఉంటామన్నమాట. ఫైనల్గా ఈ సండే అయితే మాకు ఇలా జరిగింది. బ్యాగ్ అయితే నేను మర్చిపోయాను లోపల వేయడం, ఇప్పుడు బ్యాగ్లో వేసాను ట్రాలీలో. సో ఫైనల్లీ మాకైతే ఈరోజు సండే ఇలా జరిగింది. పిల్లల్ని బయటకు తీసుకువెళ్దాము అని చెప్పి ఆ బయట కాస్త డీమార్ట్ అండ్ స్ట్రీట్ ఫుడ్ అయిపోయింది. సో ఇది నా వీడియో, మీకు నచ్చితే అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.